తిరువురు టీడీపీలో విభేదాలు పీక్స్కి చేరాయి. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ హెచ్చరించినా కొలికపూడి మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరి కొలికపూడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఎంపీ కేసినేని చిన్నినే టార్గెట్ చేస్తూ పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా కేసినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక తాజాగా నెమలి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొలికపూడి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపీ చిన్ని నుంచి లాక్కోవడం వివాదాస్పదంగా మారింది. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? కొలికపూడిపై ఈసారైనా చర్చలు తీసుకుంటుందా? ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారిన తిరువురు నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో గంపలగూడెం ఘటన మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నెలకొన్న వర్గ విభేదాలు ఈసారి ఆలయ వేదికపైనే బహిర్గతం అయ్యాయి. నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. గంపలగూడెం మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయం చుట్టూ హరితవనాలు, శాంత వాతావరణానికి ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి భక్తుల సమక్షంలో జరిగింది. వేదమంత్రోచ్చారణలు, నాదస్వరం, భక్తి పాటలతో ఆలయం మొత్తం దైవిక వాతావరణంలో మునిగిపోయింది. ఈ పవిత్ర సందర్భంలోనే రాజకీయ నాయకుల రాకతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎంపీ కేశినేని చిన్ని తన కుటుంబ సభ్యులతో, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన కుటుంబంతో ఒకేసారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపీ చిన్ని చేతికి అందించారు. తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపూడికి ఇచ్చారు. కానీ ఇక్కడే గందరగోళం మొదలైంది. ఎమ్మెల్యే కొలికపూడి స్వామివారి పట్టు వస్త్రాలు తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ గౌరవం తనకు దక్కాలని అధికారులను ఒత్తిడి చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలు తనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత మొదలైంది. ఆలయ వేదికపై ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. వివాదం పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ కేశినేని చిన్ని తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను స్వచ్ఛందంగా ఎమ్మెల్యేకు ఇచ్చారు. అయితే అక్కడితో విషయం ముగియలేదు. ఎంపీ అనుచరులు తిరిగి ఆ వస్త్రాలను ఎమ్మెల్యే చేతిలో నుంచి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఆలయంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు కూడా ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇద్దరు నేతల ప్రవర్తన. ఒకవైపు ఎంపీ కేశినేని శివనాథ్ అత్యంత సమన్వయం పాటిస్తూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. తన అనుచరులను వారిస్తూ వివాదాలు వద్దని సూచించారు. ఆలయంలో ఎలాంటి గొడవ జరగకూడదని భావించిన ఆయన వేదికపైకి వెళ్లకుండా భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమం పూర్తయ్యాక కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం దూకుడు ప్రదర్శించినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వేదికపై కూర్చున్న ఆయన కొందరు స్థానిక నాయకుల వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురై వెనక కూర్చున్న ఎంపీ వైపు చూస్తూ పరుష పదజాలంతో మాట్లాడినట్టు సమాచారం. ఈ ఘటన ఒక్కరోజులో జరిగింది కాదు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. తిరువురు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఈ ఇద్దరి మధ్య తీవ్రంగా నడుస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రజా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక నియామకాలు ప్రతి అంశంలోనూ ఈ ఇద్దరి వర్గపోరులు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయి. ఈ విభేదాలు ఇప్పటి వరకు లోపలే ఉన్నప్పటికీ ఇప్పుడు ఆలయ వేదికపై బహిరంగం అవటం పార్టీలో ఆందోళనకు కారణమైంది. మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. శాంత స్వభావం, సంయమనం ఆయనకు ప్రత్యేకత.
కానీ ఎమ్మెల్యే ఆయనపై 5 కోట్ల టికెట్ కోసం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో పెట్టి వివాదం రేపారు. ఈ విషయంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ గత ఏడాది నవంబర్ 25న ఇద్దరిని పిలిచి విచారించింది. సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ ఐక్యతకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి హెచ్చరించారు. అయినా విభేదాలు తగ్గటం లేదు. ఈ ఘటన తరువాత స్థానికంగా టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి పెరిగింది. ఇక దేవాలయాల్లో కూడా ఐక్యంగా ఉండకపోతే ప్రజలకు ఎలా సేవ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ చిన్ని మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించారు. ఇది ఆయన రాజకీయ పరిపక్వతను చూపిస్తోంది. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రాకముందు అమరావతి పరిరక్షణ సమితి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే ఆయన భాష, శైలి, ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచేవి. ప్రత్యేకించి గత ప్రభుత్వ హయాంలో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగటం, బహిరంగ సభల్లో తీవ్ర పదజాలం ఉపయోగించడం వంటి ఘటనలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనలో దూకుడు తగ్గలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కూడా సొంత పార్టీ నేతలపైనే ఆయన వ్యాఖ్యలు చేయటం వివాదాలకు దారితీసింది. పార్టీ శ్రేణుల్లో ఆయన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. ఈ విభేదాల నేపథ్యంలోనే గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. పార్టీ లోపల ఐక్యత అవసరమని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించినట్లు సమాచారం. అయితే తాజాగా గంపలగూడెం ఘటనతో పరిస్థితి మళ్లీ విషమించిందని చెప్పాలి. ఈ ఘటన పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లటం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమం మధ్యలో రాజకీయ గొడవలు చోటు చేసుకోవటం భక్తులను అసంతృప్తికి గురిచేసింది. దేవాలయ వేదికపై ఇలాంటి ఘటనలు జరగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, ఇక్కడ రాజకీయాలు తీసుకురావడం సరికాదని పలువురు భక్తులు కామెంట్స్ చేశారు. ఈ ఘటన ఆలయ గౌరవాన్ని దెబ్బతీసిందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది. తిరువురు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత విభేదాలు పెరిగితే భవిష్యత్తులో ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నాయకుల మధ్య ఐక్యత లేకపోతే అది ప్రత్యర్థి పార్టీలకు లాభంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ ఇద్దరు నేతలు విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లే సందేశం పాజిటివ్గా ఉండాలంటే నాయకుల మధ్య సమన్వయం అవసరం. మొత్తంగా చూస్తే గంపలగూడెం ఘటన కేవలం ఒక చిన్న సంఘటన కాదు, అది తిరువురు రాజకీయాల్లో జరుగుతున్న అంతర్గత పోరుకు ప్రతిబింబం. ఈ విభేదాలు ఇలాగే కొనసాగుతాయా లేక పార్టీ జోక్యంతో పరిష్కారం దిశగా వెళతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.